చల్లనీళ్ల స్నానం వద్దనుకొని వేడి నీళ్ల కోసం వేసిన వాటర్ హీటర్ ఓ నిండు ప్రాణాన్ని తీసినంత పనిచేసి ₹1,00,000 నగదును తగులబెట్టింది. ప్రశాంతంగా ఉన్న గన్నవరం ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆర్సీఎం చర్చికి సరిగ్గా ఎదురుగా ఉన్న ధనలక్ష్మి హార్డ్వేర్ దుకాణం పై అంతస్తులో ఈ భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ గదిలో నివసిస్తున్న కొందరు బ్యాచిలర్లు ఉదయాన్నే స్నానం చేసేందుకు వాటర్ హీటర్ను ఆన్ చేశారు. అయితే విధి ఆడిన వింత నాటకమో లేక సాంకేతిక లోపమో కానీ ఆ హీటర్ ఒక్కసారిగా బాంబులా పేలిపోయింది. హీటర్ పేలిన తీవ్రతకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గది మొత్తం వ్యాపించి బీభత్సాన్ని సృష్టించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న యువకులు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో త్రుటిలో పెద్ద ప్రాణాపాయం తప్పింది, కానీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. గదిలో దాచుకున్న సుమారు ₹1,00,000 నగదుతో పాటు నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. బీరువాలో ఉన్న డబ్బులు కూడా అగ్నికి ఆహుతి కావడంతో ఆ యువకులు లబోదిబోమంటున్నారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న ఇతర గదులకు, కింద ఉన్న హార్డ్వేర్ షాపుకు మంటలు వ్యాపించకుండా ఆపగలిగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల లేదా హీటర్ మితిమీరి వేడెక్కడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక చిన్న అజాగ్రత్త ఇంతటి విధ్వంసానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.